20 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలని ఏది కూడా నెరవేర్చే స్థితిలో లేదు. వంచన, ఆ కాంగ్రెస్ పార్టీ చేసే వంచన, ద్రోహం, మోసాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించరు. అన్ని వర్గాలు మోసపోయినామన్నటువంటిది గ్రహించి ఇక ఒక్కొక్క వర్గం ఒక్కొక్కరు ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా వీళ్ళ మాటల్ని, మోసాన్ని ప్రశ్నించడమే కాకుండా తిరగబట్టం మొదలైంది. నిన్న కొడంగల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, అక్కడి రైతులు గడిచిన 4-5 నెలలుగా మా భూములు గుంజుకోవద్దు, మేము ఇవ్వము అని చెప్పేసి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ధర్నాలు చేసిండ్రు, వినతి పత్రాలు ఇచ్చిండ్రు, రాస్తారోకోలు చేసిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి మొన్న అయినప్పటికీ కూడా వాళ్ళని కనీసం ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా మంత్రులు కానీ ఎవ్వరు కూడా కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన పాపన పోలే. వాళ్ళ బాధ ఏందో విని ఆ సమస్యను పరిష్కరించే పాపన పోకపోగా బరాబర్ గుంజుకుంటాం, ఎవడు ఏం పిక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా, ఎవరేం చేస్తారో చేసుకుంటారని చేస్తారు, మేము బరాబర్ మా చేతుల్లో అధికారం ఉంది, గుంజుకుంటామని విర్రవీగి వాళ్ళ ఏకో టెక్నికల్గా ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒక ఫార్స్గా మార్చాలని చెప్పేసి అధికార బృందం పోయింది. అది అర్థం చేసుకున్నటువంటి బాధితులు వాళ్ళ బాధని, మా భూమిని ఎట్లాగైనా గుంజుకుంటారన్నటువంటి బాధతో గత్యంతరం లేక నిరసనగా తమ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. ధర్మాగ్రహం ఖచ్చితంగా వానికి ఉన్న ఎకరం 2 ఎకర్ని పేద రైతులు, లంబాడీ రైతులు, ఎస్సీ బీసీలు రైతులు ఉన్నటువంటి వాళ్ళని, ఎస్టీలు ఉన్నటువంటి రైతులు ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు మీ స్వార్థం కోసం, మీ వ్యాపారాల కోసమో, మీ అల్లుడి కంపెనీల కోసమో, దాన్ని వెనుకున్నటువంటి ప్రయోజనాల కోసమో పేదవాళ్ళ ఉసురు పోసుకుంటే వాడు ఊరుకుంటాడా? అందుకే తిరగబడ్డాడు. మీకు వాళ్ళని పిలిచి మాట్లాడే ముఖం లేదు కాబట్టి అధికారులని అడ్డం పెట్టుకొని మీ అరాచకాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేశారు.